ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఫైర్ అయ్యారు. 1/70 చట్టం గిరిజనులకు రక్షణ కవచం అంటూ అభివర్ణించారు ఆమె. గిరిజన నేతలు గిరిజనులపై పెత్తనం చేయకుండా ఉండేందుకు ఈ చట్టాలు తీసుకొచ్చారని చెప్పారు మాజీ మంత్రి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అయ్యన్నతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు పుష్ప శ్రీవాణి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి 17 రివ్యూ పిటిషన్లు పడ్డాయి. డైరీ నెంబర్లతో కలిపి చూపిస్తున్నాము. 17 రివ్యూ పిటిషన్లు పడ్డాయి. 17 రివ్యూ పిటిషన్లే కూడా ఒకే జడ్జిమెంట్ ఇచ్చి ఒకే ప్రొసీడింగ్స్ తోటి మొత్తం డిస్మిస్ చేయడం జరిగింది. ఇది వాస్తవం. అంటే ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు రివ్యూ పిటిషన్ వేయలేదు. జీవో నెంబర్ 3 విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఏదైతే కూటమి పెద్దలు అందరూ చెప్పినటువంటి మాటలు పచ్చి అబద్ధము. ఇదే విషయాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా సూటిగా మంత్రి గారికి, అలాగే ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా. జీవో నెంబర్ 3 విషయంలో గత ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసిందా లేదా అన్నది మీరు వేయలేదని చెప్తున్నారు. అదే మాటని ఏజీ తోటి, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న లీగల్ అడ్వైజర్ తోటి మీరు స్టేట్మెంట్ ఇప్పించగలరా? గత ప్రభుత్వం ఎటువంటి రివ్యూ పిటిషన్ వేయలేదు అని. అసలు రివ్యూ పిటిషన్ వేయకపోతే సుప్రీంకోర్టు 17 రివ్యూ పిటిషన్ల మీద ఎందుకు ఈ ప్రొసీడింగ్స్ ఇస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి 17 రివ్యూ పిటిషన్లు పడ్డాయి. డైరీ నెంబర్లతో కలిపి చూపిస్తున్నాము. 17 రివ్యూ పిటిషన్లు పడ్డాయి. 17 రివ్యూ పిటిషన్లే కూడా ఒకే జడ్జిమెంట్ ఇచ్చి ఒకే ప్రొసీడింగ్స్ తోటి మొత్తం డిస్మిస్ చేయడం జరిగింది. ఇది వాస్తవం.